నాగేశ్వరరావు గారు నమస్కారం. నమస్తే అండి. జానయ్య గారు నమస్కారం సార్. నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్ మీ అందరికీ. ఓకే, థ్యాంక్ యూ సార్. మీతో పాటు సమస్త రైతాంగానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు నాగేశ్వరరావు గారి వరి పొలంలో మనం ఉన్నామండి. ఈ వరి పొలాన్ని చూడటం కోసం నాగేశ్వరరావు గారు, జానయ్య గారు మేమందరం కూడా వచ్చాము. యాక్చువల్గా నాటు వేసి కంప్లీట్గా ఒక నాలుగో రోజు అంటే వర్షం మట్టి వేసుకుంటూ రావటం జరిగింది. యాక్చువల్గా ఇదంతా కూడా ఏంటంటే చౌడు బాగా ఉన్న పొలం ఇదంతా కూడా. నాగేశ్వరరావు గారు దీంట్లో ఆర్పిఎస్ని మొత్తం టోటల్గా స్టార్టింగ్ నుంచోనే వాడటం అనేది ఇంకా జరుగుతుంది. దమ్ములో కూడా మేము దాదాపు ఒక 15 లీటర్ల వరకు 10 ఎకరాలకు వేయటం జరిగింది. దీంట్లో టార్గెటు ఎకరానికి 45 నుంచి ఒక 50 బస్తాలు తీయాలని చెప్పి టార్గెట్గా పెట్టుకోవటం జరిగింది. ఇది కంప్లీట్గా చూడండి, మొక్క వేసినట్టుగా మొత్తం టోటల్గా అంతా కూడా పచ్చబడటం అనేది జరుగుతుంది. దీన్ని రైతు సోదరులు గమనించాలి. నాగేశ్వరరావు గారు నమస్తే సార్. యాక్చువల్గా మనం నాటేసి 4 రోజులు అవుతుంది సార్. అవును సార్. చౌడు అంటే భూములలో వాస్తవంగా వేసవిలో రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్య ఏంటంటే చౌటులో మొక్క చనిపోతూ ఉంటుంది. మొక్క చనిపోయి ఏనుకోవటం అనేది ఉండదు. అది ఏనుకోవటానికి ఎక్కువ రోజులు కూడా సమయం పడుతూ ఉంటుంది. మరి మన దాంట్లో చూసినప్పుడు ఓవరాల్గా వేసిన మొక్క వేసినట్టే బతికిపోవటం అనేది జరుగుతుంది. ఇది ఆర్పిఎస్ రిజల్ట్ అని చెప్పి మీరు అనుకుంటున్నారా సార్? అనుకుంటున్నారా సార్? ఓకే, ఇది ఫస్ట్ వీడియో. ఇది మాది, ఇది ఫస్ట్ వీడియో. మళ్ళీ 45 క్వింటాలు కాటా పెట్టేంత వరకు ఫుల్ వీడియో అనేది తీయటం అనేది జరుగుతుంది. ఆర్పిఎస్ అనేది ఒక అద్భుతమైన ప్రోడక్ట్. ఇది కంప్లీట్గా భూమిలో అంటే చౌడు భూములలో ప్రధానంగా సేంద్రియ కర్బనాన్ని డెవలప్ చేసే విధంగా ఆర్పిఎస్ అనేది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి వేసవి రైతులు విధిగా గనక ఆర్పిఎస్ని గనక ఎకరానికి అంటే మంచిగా ఒక 2 నుంచి ఒక 3 లీటర్లు గనక అడుగులో వేసుకోగలిగితే నాగేశ్వరరావు గారి లెక్క అద్భుతమైన ఫలితాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు జానయ్య గారు, మీరు మనం అబ్జర్వేషన్ చేసుకుంటూ వస్తున్నాం సార్. యాక్చువల్గా నాగేశ్వరరావు గారి మేనేజ్మెంట్ మీకు ఎలా అనిపించింది సార్? చాలా బాగుంది సార్. అంతేనా సార్? చాలా ఇప్పుడు మొక్క వేసినట్టుగానే మొత్తం టోటల్గా అంతా కూడా పచ్చబడుతూ ఉంది. సార్ ఎంతో ఇంట్రెస్ట్ తోటి మన ఆర్పిఎస్ని తెప్పించడం అనేది జరిగింది. మొక్క అంతా కూడా చూడండి, ఇదంతా ఈ వాటర్ ఇంకేంత వరకు కూడా మొత్తం టోటల్గా వాటర్ అనేది పెట్టకుండా దీంట్లోనే నిల్వ ఉంచడం అనేది జరుగుతుంది. కొసలు అనేది కూడా ఎండిపోకుండా కంప్లీట్గా అది పచ్చదనం రావడానికి ఆర్పిఎస్ బాగా ఉపయోగపడుతుంది. ఇది చౌడు భూములలో కూడా ఎకరానికి ఒక 50 బస్తాలు తీయాలనేది టార్గెట్గా పెట్టుకోవటం అనేది జరిగింది మిత్రులారా. అది ఆర్పిఎస్ తోటి 100% పాసిబుల్ అయ్యిద్ది అనేది మేము నాగేశ్వరరావు గారి ద్వారా నిరూపిస్తాము. ఓకే సార్ నాగేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సార్. నమస్తే జానయ్య గారు. నమస్తే. రైట్.